హెచ్ఎంపీవికి సంబంధించిన వైరస్ గురించి ఈరోజు సోమాజిగూడ రౌండ్ టేబుల్ సమావేశం జరగడం జరిగింది. దానికి సంబంధించి చెప్పండి సార్, అసలు ఈ ఎలా ఉంటాయి ఈ వ్యాధి లక్షణాలు మనకి ఎలా కనిపిస్తాయి? దీన్ని కరోనా లాగా ఉంటుందా, ఇంకేమైనా డిఫరెన్స్ ఉంటాయి? ఇప్పుడు వచ్చినటువంటి వక్తలు చాలా చక్కగా చెప్పినటువంటి అంశం ఏంటంటే హెచ్ఎంపీవి వైరస్ అనేది కొత్తది కాదు, ఇది ఎప్పుడో వందల సంవత్సరాల నుంచి ఉంది. ఇది ముఖ్యంగా ఎప్పుడెప్పుడైతే సీజనల్ చేంజెస్, ఇప్పుడు చలికాలం వచ్చిందో ఇది ప్రధానంగా ఇది రెండు బర్డ్స్ నుండి ఒకటి మన ఇంట్లో పెంచుకునే కోళ్ళ నుండి తర్వాత ఇంకొక బర్డ్స్ నుండి రెండింటి నుండి ఇవి వస్తాయి. ఎప్పుడో 100 ఏళ్ళ కిందనే వచ్చింది. కానీ ఇప్పుడు సమస్య వైరల్ది కాదు, సమస్య ప్రజల్లో ఉన్నటువంటి ఇమ్యూనిటీ తగ్గిపోయింది. కరోనా తర్వాత చాలా వరకు మార్పులు వచ్చాయి. ప్రజల్లో ఉన్నటువంటి ఇమ్యూనిటీలు అంటే వాళ్ళు ఉన్న రోగ నిరోధక శక్తిలో చాలా సమస్యలు వచ్చాయి. కాబట్టి ప్రతి చిన్న దానికి కూడా ప్రతి సీజన్లో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి దాన్ని పెంచుకోవడానికి కావాల్సినటువంటి తిండిలో మార్పులు చేసుకోవడం వల్ల మాత్రమే ఎందుకంటే మనం తినేది కల్తీ తిండి, మనం తినే తిండిలో సరి అయినటువంటి విటమిన్ డి కానీ మిగతా పోషక పదార్థాలు సరిగా లేనివి దాని సంబంధించినటువంటి విషయాలను మనం గ్రహించకుండా రుచికే పరిమితమైపోయి తినడం ద్వారా వస్తున్నటువంటి సమస్యలు అని చెప్పేసి ఇప్పుడు స్పష్టంగా ప్రతి ఒక్క వక్త ఇక్కడ చెప్పడం జరిగింది. ఆ దిశగా ఇప్పుడు దాన్ని మనం సరి చేసుకుంటే డెఫినెట్గా ఈ ఏదైతే ఈ వైరస్ వచ్చిందో దాన్ని మనం అధిగమించగలుగుతామని చెప్పి వక్తలందరూ కూడా అక్కడికి వచ్చిన ప్రతి డాక్టర్, ప్రతి ఒక్క మెడికల్ ప్రాక్టీషనరు స్పష్టంగా చెప్పినటువంటి అంశం ఇది. ప్రధానంగా చిన్నపిల్లలకు ఇంకా వృద్ధులకు వాళ్ళకి ఎక్కువ వస్తుందని చెప్పేసి అంటున్నారు, నిజమేనా ఇది? అంటే ఇప్పుడు ఇమ్యూనిటీ అనేది చిన్నపిల్లల్లో వృద్ధుల్లో చాలా తగ్గడానికి రెండు ప్రధాన కారణాలు. ఒకటి, ఇప్పుడు ఒక డాక్టర్ గారు చెప్పింది ఏంటంటే తల్లులు ఇప్పుడు పాలు ఇవ్వడం లేదు. పాలు ఇవ్వని తల్లుల ద్వారా వచ్చేటువంటి ఇబ్బంది ఏంటంటే ఈ వైరస్కి పాలు తాగినటువంటి పిల్లలకి పొట్టలో సరైనటువంటి తిండిని అరిగించుకునేటువంటి హార్మోన్లు ఉత్పత్తి అవుతున్నాయి. ఎవరికైతే అవి సరైనటువంటి పాలు అందలేనిదో వాళ్ళకి సరైన అరగక అక్కడ వైరల్ డెవలప్ అయినట్టు సందర్భంలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్తున్నారు. కాబట్టి తల్లులకు ఒక సూచన ఏంటంటే ఇప్పుడు డెఫినెట్గా మీరు రానున్న రోజులలో మంచి పిల్లలకు పాలిచ్చే విధంగా మీ యొక్క విధానాలు మార్చుకోవాలనేటిది చెప్తా ఉన్నారు. రెండోటి ఏంటంటే ఒకవేళ అలాంటి పరిస్థితి ఉన్నా కూడా రెమెడీ అనేది మందుల్లో లేదు, ఉల్లిపాయల్లో ఉంది అని చెప్పేసి ఒక డాక్టర్ గారు చెప్తా ఉన్నారు. ఇంకా ప్రధానంగా చూస్తే ఎలా ఉంటాయి దీని సింటమ్స్? వ్యాధి సిమ్టమ్స్ చాలా సింపుల్ అండి. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది ప్రధానంగా ఈ వ్యాధి అనేది పొట్ట ద్వారా వచ్చి బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ వస్తాయి. ఈ బ్యాక్ పెయిన్స్ వచ్చినప్పుడు దీన్ని తగ్గించుకోవడానికి యాంటీబయాటిక్స్ కానీ రెమ్డెసివిర్ కానీ అట్లాంటివి వాడకూడదు, అవి ఎలాగ పనిచేయవు. కాబట్టి దీన్ని తగ్గించుకోవడానికి కొద్దిగా ఒక వారం నుంచి 10 రోజులు మాత్రం ఇబ్బంది కలుగుతుంది. ఆ సమయంలో మనం పని తగ్గించుకొని, ఒత్తిడి తగ్గించుకొని, స్ట్రెస్ తగ్గించుకొని, రెస్ట్గా ఉండి, కొద్దిగా ఇంటి పట్టున ఉండి తినే తిండి చాలా సింపుల్ ఫుడ్, నాన్ వెజ్ తినకుండా వెజిటేరియన్ ఫుడ్ తిని మనం జాగ్రత్తగా మందు తాగకుండా ఉంటే తప్పనిసరిగా అది క్యూర్ అవుతుందని చెప్పి చెప్తా ఉన్నాం. ఇంకేమైనా టిప్స్ ఉన్నాయా మీ దగ్గర, అంటే ఈ వ్యాధి వచ్చినప్పుడు తగ్గించుకోవడానికి? టిప్స్ అంటే వెరీ సింపుల్ అండి. మనము ఇంట్లో ఉన్నటువంటి రెమెడీ, మన వంటిల్లే మన హాస్పిటల్గా, మన అమ్మలే మన డాక్టర్లుగా, మనకు సంబంధించినటువంటి మన ఫుడ్డే మన మెడిసిన్గా అనేటువంటి సిద్ధాంతాన్ని పాటిస్తే మీరు ఖచ్చితంగా బయటపడుతుంది. ఈ 3 టిప్స్ చాలా ముఖ్యం. దీని ద్వారా చాలా వరకు మనము వృద్ధులను కానీ పిల్లలను కానీ ఎవరినైనా కాపాడుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకు చూసే కోవిడ్కు యాంటీవైరస్గా మనకు టీకాలు తీసుకోవడం జరిగింది. దీన్ని కూడా ఏమైనా టీకాలు వచ్చే అవకాశం ఉందా? నో. ఇప్పుడు ఇది పూర్తిగా ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే దీనికి టీకాలు అవసరం లేదు, టీకాలు అనేటువంటి విషయమే అవసరం లేదు. ఎందుకంటే కరోనాలో కూడా టీకాలు అనేది ఒక పెద్ద బూటకం. అది టీకాలు అనేది అసలు అది ఏం పనిచేయలేదు కాబట్టి దాని ప్రభావమే ఈ రోజు వరకు ఇమ్యూనిటీ డౌన్ అయింది. దానివల్ల మనం ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి టీకాలు, యాంటీబయాటిక్స్ అనేది ఎప్పటికీ ఇది సమాధానం కాదు. ఇమ్యూనిటీని పెంచుకునే ప్రయత్నమే చేయాలి. ఫుడ్ ద్వారా మన న్యాచురల్ లభిస్తున్నటువంటి మన వనమూలికల ద్వారా, లేదా తులసి, లేదా పసుపు, లేదా ఇప్పుడు మనం ఇంట్లో వాడుతున్నటువంటి దినుసులు ఉన్నాయి, కొత్తిమీర కానీ లేకపోతే పుదీనా కానీ, ఇలాంటివి మనం బాగా ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. పండ్లు తినాలి, యాపిల్స్ తినాలి, ద్రాక్షలు తినాలి. దాంట్లో మీకు కావలసినటువంటి పోషక పదార్థాలన్నీ
వస్తాయి. అంటే ఈ పర్టికులర్ వైరస్ని ఎదుర్కొనేటువంటి శక్తి వస్తుంది అనేది స్పష్టంగా నిపుణులందరూ చెప్తా ఉన్నారు. అంటే మనం తీసుకున్నటువంటి ఒక యాంటీవైరస్ కరోనా తీసుకున్నాం కదా టీకాలు, ఆ టీకాల వల్లనే మనకు ఇప్పుడు చాలా మందికి ఎంగేజ్లో గుండెపోటు వస్తుంది. దానికి ఏమైనా కారణం ఉందంటారా? ఖచ్చితంగా ఇప్పుడు వక్తలు వచ్చిన వాళ్ళందరూ కూడా మీకు చెప్పింది ఏంటంటే మనకు అవసరం లేనిది తినడం ద్వారా, అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు తలకు దెబ్బ తాకితే మోకాలకు ఆయింట్మెంట్ పెడితే ఆ దెబ్బ తాకిన తల మానదు, ఈ ఆయింట్మెంట్ సైడ్ ఎఫెక్ట్ మాత్రం స్కిన్ మీద మరో పుండుగా మారిన పరిస్థితి ఇలా మనం చూస్తూ ఉన్నాం కరోనా పోస్ట్ కరోనాలో. అయితే దురదృష్టం ఏంటంటే దీని గురించి బాగా ప్రచారం చేయాల్సినటువంటి వ్యవస్థలు ముందుకొచ్చి ప్రచారం చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇది ఒక పెద్ద బిజినెస్ గా దందాగా మారింది మార్కెట్లో. దీని నుండి ప్రభుత్వమే టీకాలు వేస్తేనే మీకు ఎక్కడైనా అలో ఉంటాయి, కాలేజ్ యూనివర్సిటీలకు అలో చేయడము, ఎయిర్పోర్ట్లకు అలో ఏం చేసింది. అది గతంలో చేయడం ద్వారా చాలా బదనామం, అంటే చాలా వరకు విమర్శలు ఎదుర్కొంది. ఆ విమర్శలను ఎదుర్కొన్నందుకే ఈసారి చాలా కామ్గా ఉన్నారు. కానీ కామ్గా ఉండడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ చాలా చైతన్యం చేయాలి. మీరు ఇళ్లలో మీరు దీన్ని ఏ రకంగా మీరు దీన్ని తగ్గించుకోవచ్చు అనే విషయం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ప్రభుత్వం ఈరోజు కొన్ని అంటే వాళ్ళకు కూడా ఏంటంటే ఈ మెడికల్ సంబంధించినటువంటి పెట్టుబడి వ్యవస్థ అంతా కూడా దీని మీద ఆధారపడ్డది కాబట్టి భయపడుతున్న పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వానికి అలాంటి బేసిజాలు ఉండకూడదు. డెఫినెట్గా ప్రజల దిక్కే ఉండాలి. మీరు బిజినెస్ అయితే బిజినెస్ మనుషులను చంపడానికి బిజినెస్ చేయడం అనేది కరెక్ట్ కాదనేది అందరూ కూడా ఇవాళ వచ్చినటువంటి భక్తులందరూ కూడా స్పష్టంగా చెప్పారు. మనిషి తను బతకాలి, సంతోషంగా బతకాలి అనేది ఆలోచనే ఉండాలి తప్పితే ప్రభుత్వానికి కానీ ఈవెన్ ఈ సంస్థలకు కూడా ఎవరైతే ఇలా మీరు నిన్నటి వరకు వైద్యో నారాయణ అంటే దేవుడు అనుకున్నటువంటి వాళ్ళు ఈ మందులే మనల్ని కాపాడుతాయి అనుకున్నది, ఈ ఇన్సూరెన్స్లే కాపాడుతున్నటువంటి విధానం నుంచి ఇలా వాళ్ళను చీదరించుకునేటువంటి పరిస్థితికి తీసుకొచ్చుకున్న పరిస్థితి రావడం అనేది దురదృష్టం. కాబట్టి ఎప్పుడైనా కూడా వాళ్ళ మంచి కోరాలి, మంచి కోరితేనే కంపెనీలకు కూడా భవిష్యత్తు ఉంటుంది, అలాగే ప్రభుత్వాలకు కూడా మంచి జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏమైనా చేయగలుగుతామా? టీకాలు తీసుకున్నాం అయిపోయింది, ఇక మనం ఏం చేయలేము, వచ్చే దాన్ని ఫేస్ చేయడం తప్ప మనం ఏం చేయలేము. అందుకే ఏమన్నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మన ఆటో అటాక్ ఇట్లా రాకుండా ఉంటే ఎలాంటి జాగ్రత్తలు ఉండాలి? టీకాల ద్వారా వచ్చినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ మనం తగ్గించుకోవాలంటే డెఫినెట్గా మన ఫుడ్లో మార్పు తెచ్చుకోవాలి. ఫుడ్ ఈజ్ అ మెడిసిన్. ఆ టీకాలు మనం డ్యామేజ్ చేసినటువంటి అంశాలన్నింటి రిపేర్ చేయగలిగే శక్తి ఓన్లీ తిండిలో ఉంది. ఆ తిండి కూడా ఎలాంటి తిండి ఉందంటే రుచికరమైనటువంటి ఆహారాలు కాదు, నిజంగా ప్రకృతిలో ఉన్నటువంటి చాలా రుచి సంబంధం లేని వాటి ద్వారా ఎక్కువ మనకు లాభం జరుగుతుంది. అది మనం గ్రహించాలి. రుచికే పరిమితమవుతున్నాం కాబట్టి ఈరోజు తీపి కానీ లేదా ఈ మార్కెట్లో దొరుకుతున్నటువంటి ఈ స్పైసెస్ కానీ వీటి వల్ల కూడా మనకు ఇమ్యూనిటీ తగ్గుతుంది. ఇమ్యూనిటీకి ఏం కావాలో కోరుకోవాలో కానీ రుచికి కోరుకోకూడదు. ఇది మనం వ్యత్యాసం తెలుసుకున్నప్పుడే మనం సక్సెస్.